అది వదిలేసుకొని పాడు చేసుకోకు ఏడుపులతోటి అని చెప్పడానికి ఏడవకు మధ్య భగవద్గీత పెట్టాడు. వాడు వెళ్ళిపోయినప్పుడు మిగిలిన వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు ఉండిపోయే వాళ్ళ తప్పని నేను అంటలేదు, వాళ్ళ బాధ వాళ్ళది. నీరాహార నివిష్టపాందుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులీదొక్కచో సురుల్పోయడి త్రోవపోయను భవత్సో నుండు తల్లి తద్వియోగమునకున్ శోకింప నీకేటికి అంటాడు హిరణ్యాక్షుడు వేదాంతం చెప్తూ. ఎందుకమ్మా ఏడుస్తావు, వస్తారు వెళ్ళిపోతారు, చలివేంద్రంలో కలుసుకున్నట్టు కలుసుకుంటారమ్మా ప్రాణులు అంటాడు. ఇది మనకు అర్థం కావట్లేదని తనే అది కూడా చేసేసి చూపించేశాడు. అలా ఉంటుందా? ఇంకా అంతకన్నా దయ, అంతకన్నా మనకు అర్థం కావాలన్న తాపత్రయం. ఆయనే స్వయంగా శరీరం వదిలేయడం ఏమిటండి? ఆయన శరీరం వదిలేసి ఆయనే భూస్థాపితం అయిపోయి ఆయనే మళ్ళీ పుట్టి, ఒరే నేను పుట్టినా నేను మరణించినా నాకు లేవు రావి, నిజానికి నాకు మరణం ఏమిటి, నాకు పుట్టుకేమిటి, అవి రెండు లేనివ్వండి కాబట్టి భగవంతుడిని నువ్వు ఈ చక్రం నుంచి తప్పించుకోవడానికి నన్ను పట్టుకో, చక్రంలా ఉన్న నాలోకి జనన మరణ చక్రం దాటి చేరిపోతావు అని చెప్పడానికి ఇది చేస్తున్నాడు. ఇంతకన్నా దయాళు ఉంటాడా ప్రపంచంలో? అటువంటి జగన్నాథుడు అయ్యో అది ఎవరికి చెప్తాడు? 84 లక్షల జీవరాశుల్లో అది ఎవరికి చెప్పరు, ఒక్క మనిషికి చెప్తారు ఆ మాట. నా కోసం ఇంత త్యాగం చేశావా, ఇంత కష్టపడ్డావా స్వామి, కనీసం వచ్చి నేను వైకుంఠ కోయిల్లు నిన్ను చూసి పాఠం నేర్చుకోకపోతే, నీ ద్వారా నేను శాశ్వతమైనదేదో తెలుసుకోలేకపోతే ఇక ఉపయోగం ఏమిటి? అందుకే ఆ నలుగురిగా ఉంటాడు. ఆ నలుగురిగా గుడిలో ఉండడానికి కారణం సహజ బలభద్రేణ బలిన బలరాముడితో కలిసి ఉంటాడు. బలరాముడికి ఏమిటి? నాగలి. అంటే బ్రతికున్నంత కాలం సమస్త ప్రాణులకు కావలసినది ఏమిటి? అన్నం. అన్నం ఇవ్వాలన్నా భూమిలోంచే రావాలి, భోగము కావాలన్నా భూమిలోంచే రావాలి. అందుకే వసుంధర. నేను వాహనం ఎక్కాలనుకోండి, వాహనం తయారు చేయడానికి కావలసిన లోహం భూమిలోంచి రావాలి, వాహనం నడిచే ఇంధనం భూమిలోంచి రావాలి, నేను ఇంటికి పెట్టుకునే కిటికీ భూమిలోంచి వచ్చిన చెట్టులోంచి రావాలి, ఏదైనా భూమిలోంచి రావాలి, తినడానికి అన్నం భూమిలోంచి రావాలి. ఈ భూ సంబంధమైన సమస్త భోగ భాగ్యములను నీకు సమృద్ధిగా ఇస్తా లోకానికి అని చెప్పడానికి బలరాముడిగా. సుభద్ర. సుభద్ర అంటే శక్తి స్వరూపం. ప్రతి ప్రాణి యందు ఏదో ఒక విభూతి ఉంటుంది. విభూతి లేని ప్రాణిని ఈశ్వరుడు సృజించడు. యద్యద్విభూతిమత్సత్వం, ఎక్కడ ఏ విభూతి ఉన్నా కూడా అది నా యొక్క అనుగ్రహ విశేషమే. మత్తేజోంశ సంభవం, నా తేజస్సు చేతనే అది సంభవమైందంటాడు. నాకు 4 మాటలు చెప్పేటటువంటి శక్తిని ఇచ్చాడు. మీకు 2 గంటలు కదలకుండా కూర్చుని వినే శక్తిని ఇచ్చాడు. చెప్పడం కన్నా వినడం గొప్ప.